క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోనికి ఆయన దిగి వచ్చి మార్గమును చూపించి మనకు ఆయన మన కొరకు మనిషిగా ఆయన మారాడు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చాడు. ఆపత్కాలములో ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప.
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు తనతో కొందరు రోమా పట్టణానికి ప్రయాణమై వారు వెళుతూ ఉన్నారు. అది సముద్ర ప్రయాణం. వారు వెళుతూ ఉన్న సందర్భంలో ఓడకు ప్రమాదం సంభవించింది. ఓడకు ప్రమాదం సంభవించిన వెంటనే ఓడ బద్దలయ్యాది. ఆ బద్దలైనటువంటి ఓడ చెక్కలను ఆధారముగా పెట్టుకొని వారు ఈదుకుంటూ మెలితే అనేటువంటి ఒక దీవికి వారు వచ్చినట్టుగా వాక్య భాగములో మనము చూడగలము. ఈ మిలితే అనేటువంటి ప్రాంతములో ఉన్న వారందరూ కూడా పూర్తిగా నాగరికత కలిగిన వ్యక్తులు మాత్రం కాదు. వారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు యావత్ మంది కూడా మనం చూడగలిగితే ఒక ఆదిమవాసులులాగా ఉన్నవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా విపరీతమైనటువంటి చలి ప్రాంతం, చాలా కష్టం. మిలితే అనేటువంటి దీవిలో విపరీతమైనటువంటి సర్పములు ఉండేవి, పాములు ఉండేటువంటివి. అటువంటి యొక్క ప్రాంతంలోనికి వీరు రావడం, ఆ చలికి తట్టుకోలేక వారు కొన్ని పుల్లలను ఏరి మండుతున్నటువంటి ఆ మంటల్లో వారు వేసినప్పుడు ఆ పుల్లలలో కూడా ఒక పాము ఉండడం, అది వారు చూడకపోవడం. ఎప్పుడైతే మండడము జరిగిందో ఆ వేడిమికి ఆ పుల్లల్లో ఉన్నటువంటి పాము లేచి పౌలు యొక్క చేతిని గట్టిగా పట్టుకోగలిగాది. పట్టుకున్న వెంటనే పౌలు తనను పట్టుకున్నటువంటి ఆ పామును జాడించగా అది అగ్నిలో వచ్చి పడి కాలాది. అదే 28వ అధ్యాయం 5లో ఉన్నటువంటి విషయం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. అక్కడ ఉన్న వ్యక్తులు ఈ వ్యక్తి చచ్చిపోతాడేమో, ఈ వ్యక్తి బ్రతకడేమో, అది భయంకరమైన విషయం కలిగింది. అది
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పాముకుండేటోడు గుణం ఏంటి అంటే అది పట్టుకుంటుంది, ఒక్కొక్కసారి కరుస్తూ ఉండేది. పట్టుకోవడం వేరు, కరవడం వేరు. కరవడం వేరు, పట్టుకోవడం వేరు. ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలును అది ఏం చేసేది? అది పట్టుకోగలిగాది, అది కరవలేదు. అందుకే ఇక్కడ దాని నుండి ఎటువంటి ప్రమాదం అనేది లేకుండా జాడించి వేసిన తర్వాత దానికి అక్కడ దాని నుండి, దాని ప్రమాదము నుండి తప్పింపబడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇది జరిగిపోయిన ఒక విషయం. ఇది జరిగిన ఒక విషయం. అయితే ఇందులో మనం ఆత్మీయంగా నేర్చుకోవలసినటువంటి కొన్ని పాఠాలు ఈ వాక్య ఆధారాన్ని బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరుస్తాడు. ఇక్కడ అగ్ని ఉంది, ఇక్కడ పాము ఉంది. అగ్ని వేడిమికే పాము బయట వచ్చి పౌలును పట్టుకోగలిగాది. ఆ తర్వాత జాడించగా అతని చెయ్యి దాని దగ్గర నుంచి విడిపింపబడగలిగాది. ఇక్కడ కనిపించే ఈ అగ్ని గురించి, ఇక్కడ కనిపించే ఈ పామును గురించి ఆలోచిస్తే యెషయా గ్రంథాన్ని మీరు చూడండి. 27 ప్రారంభపు యొక్క వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. ఈ 27వ అధ్యాయం ప్రారంభములో చూస్తే ఇక్కడ వంకర సర్పమైన అనే మాట మనకు వ్రాయబడి ఉంది. ఏ సర్పం అది? వంకర సర్పం. సర్పము ఎప్పుడు కూడా వంకరగానే ఉంటుంది, అది చక్కగా ఉండదు. తల నుండి మనము తోక వరకు మనం చూడగలిగినట్లయితే మనిషిగా మనం ఎంత చక్కగా నిలబడి ఉంటున్నామో ఇంత చక్కదనం సర్పానికి ఉండదు. ఒక స్థలములో అది ఉండినా లేక ప్రయాణం చేసినా ఉన్న స్థలములో వంకరే, వెళ్ళే స్థలములో కూడా వంకరే. దీనిలో ఉన్నదే ఒక వంకరతనం. అందుకే దాని గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. ఒకప్పుడు ఈ సర్పం ఇది ఒక జంతువిది. సర్పం ఒకప్పుడు జంతువిది. అయితే జంతువైన ఈ సర్పం ఆదిమ కాలములో అవ్వను ఆదామును వాడు మోసం చేసి దేవునిలో నుండి వారిని ప్రక్కకు నెట్టేశాడు. దాని ఫలితముగా దేవుడు పరలోకము నుండి భూమి మీదికి దిగివచ్చి ఆదాముకు శాపం, హవ్వకు శాపం. అయితే సాతానుడికి దేవుడిచ్చిన శాపం, నీవు భూమి మీద ప్రాకుతూ మన్ను తిందువు అని చెప్పగలిగాడు. అంటే ఆ రోజున అవ్వ దగ్గరికి వాడు సర్పరూపములో వెళ్ళాడు. వాడు చేసిన పనిని బట్టి దేవుడు చెప్పిన మాట, భూమి మీద ప్రాకుతూ మన్ను తిందువు అని. అంటే భూమి మీద ప్రాకుతూ మన్ను తిందువు అంటే వాడు భూమి మీద ప్రాకటానికి ముందుగా వానికి కాళ్ళు ఉండేవి. దేవుడు ఆ కాళ్ళు తీసేసిన తర్వాత ఇంకా వాడు భూమి మీద ప్రాకే ఒక సర్పముగా కాగలిగాడు. ఆ రోజు
వానికిచ్చిన శాపమే వాని సంతతిగా మనకు కనిపించేటువంటి పిల్ల పాములు. ఇది శాపం, అది విషపూరితమైనటువంటిది. పాము ఒక వ్యక్తిని కాటు వేస్తే చచ్చిపోతాడు. అయితే ఈ పామే రాను రాను లోకములో పాపముగా ప్రత్యక్షమైపోయాది. మొదట పామే, ఈ పామే రాను రాను పాపంగా ప్రత్యక్షమై ఆ పాము ఆదిమ దంపతుల్ని ఇలా కాటువేసి ఆత్మీయ జీవితంలో వారిని చంపి దేవుని నుండి వేరు చేసేసిందో, ఆ పాపమే పాపముగా ప్రత్యక్షమై ఈ భూమి మీద ప్రతి వ్యక్తిని కూడా కాటు వేసేస్తూ ఉంది. పాపము చేత కరుబబడిన ప్రతి వ్యక్తి కూడా ఏం కావాలి తెలుసా? యెహెజ్కేలులో నీవు చూడు, పాపము చేత కాటు తిన్నవాడు ఏమవుతాడు అని యెహెజ్కేలులో మనము చూడగలిగినట్లయితే బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అది ఒక 18-20 చదువుకుందాం. పాపము చేయువాడే మరణమునందును. ఇది యెహెజ్కేలులో రాయబడి ఉంది. పాపం ఎవడు చేయగలుగుతాడో వాడు తప్పనిసరిగా మరణము నొందుతాడు అని. పాము ఒక వ్యక్తిని కరిస్తే మనుషుడు ఏమవుతాడు? చనిపోతాడు. ఎవడైతే పాపము చేయగలుగుతాడో వాడు ఏమవుతాడు? వాడు చనిపోతాడు. అందుకే పాము పాపము, మీకు చాలాసార్లు చెప్పాను, పాపము అనే 3 అక్షరములలో మధ్య ఉండే అక్షరాన్ని తీసి చదివితే పాము. ఈ పాముని 2 అక్షరముల మధ్యన మళ్ళీ పా అనే అక్షరాన్ని చేర్చితే పాపము. పాపములోనే పాము ఉంది, పాములోనే పాపము ఉంది. అందుకే ఎంతోమంది పాము చేత కరువుబడి చనిపోతున్నారు. కొద్దిమంది అయితే పాపము చేత చంపబడిపోతూ ఉంటున్నారు. ఇది లోకములో జరిగే విషయమే. అయితే ఇక్కడ మిలితే అనేటువంటి దీవిలో చలి ఎక్కువైపోయి చలిమంటలు వేసుకున్న సందర్భములో ఆ మంటల్లో వేసిన పుల్లల్లో పాము ఉండుటను బట్టి వేడికి తట్టుకోలేక అది పైకి లేచి పౌలు యొక్క చేతిని పట్టుకోగలిగాది. అది పట్టుకున్న వెంటనే తనకు ప్రమాదమని తెలుసు. మిలితే ప్రాంతములో ఉన్నటువంటి ఆదిమ వాసులంతా కూడా ఇది విషసర్పం, ఇతడు ఇంకా బతకుడు, చచ్చిపోతాడు అని ఎదురు చూడగలిగారు వాళ్ళు. ఆ సమయములో దాన్ని జాడించగా అది అతని వదిలి ఎక్కడ పడ్డది? అగ్నిలో పడగలిగాది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, క్రైస్తవుని జీవితం జాడించే జీవితంగా ఉండాలి. జాడించడం, వదిలిపెట్టడం. ఎక్కడ వదలాలి? అగ్ని. అగ్ని గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు స్వయాన ఒక మాట చెప్పాడు. లూకా రాసిన సువార్త మనం చదువుకోగలిగితే 12:49 చదువుకుందాం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచూ ఉన్నాను. దేవుడు భూమి మీద అగ్ని వేశాడు, అది రగులుకోవాలని నేను చూస్తూ ఉంటున్నాను. అసలుకు దేవుడు ఎందుకు అగ్ని వేయవలసి వచ్చింది? అది రగులుకోవాలని కూడా నేను చూస్తున్నాను అంటున్నాడు. ప్రభువు చెప్పినటువంటి ఈ అగ్నిని గురించి యోహాను దాని గురించి చెప్పిన మాట చూస్తే అదే మత్తయి సువార్త మీరు 3వ అధ్యాయం 11లో చూస్తే ఆ అగ్నిని గురించి యోహాను మాట్లాడుతున్నాడు.
మత్తయి 3:11లో మారు మనస్సు నిమిత్తం నీళ్ళలో బాప్తిసం ఇచ్చాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయటానికి కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. నేను మీకు నీళ్ళలో ఇచ్చాను, యేసుక్రీస్తు మీకు అగ్నిలో ఇస్తాడు బాప్తిసం. ఇక్కడ అగ్ని పరిశుద్ధాత్మకు పోల్చబడినది. అగ్ని అంటే ప్రకృతికి సంబంధించిన అగ్ని కాదు. అది యేసుక్రీస్తుకు యోహానుకు 6 నెలలే వ్యత్యాసం. యోహానేమో యోర్దానులో అందరికీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. నా వెనక వస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు అగ్నితో బాప్తిసం ఇస్తాడు అన్నాడు. అదే యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను భూమి మీద ఏది వేయటానికి వచ్చాను? అగ్ని వేయటానికి వచ్చాను. అది ఇప్పుడే రగులుకుందని నేను చూస్తున్నాను. నిజమే, నీటి బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తికి అగ్ని బాప్తిసం కూడా అవసరం. ఈ అగ్ని బాప్తిసాన్నే పరిశుద్ధాత్మ. పెంతెకోస్తు దినమున 120 మంది వ్యక్తులు ఈ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాప్తిసం కోసం వారందరూ కూడా ఏం చేశారు అంటే ప్రార్థన చేశారు. వారు చేస్తూ ఉండగానే వారి మీదికి ఈ అగ్ని బాప్తిస్మం అనేటువంటి అభిషేకము జరిగిపోయినట్లుగా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత అభిషేకించబడిపోయారు. బైబిల్ తెలియపరుస్తూ ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న క్రైస్తవ సమాజం నీళ్ళ బాప్తిసాన్ని పొందుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి అగ్ని బాప్తిస్మం అవసరం. అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది అవసరం. పరిశుద్ధాత్మ ఎందుకు అగ్నికి పోల్చబడ్డది అంటే, అగ్ని దేని మీద పడినా లేక ఏది అగ్ని మీద పడినా అగ్నికి ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే కాల్చేస్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఉండగలిగితే నీ ఆత్మీయ జీవితానికి అభ్యంతరాన్ని కలిగించే బలహీనత ఏది నీ ముందుకొచ్చినా నీలో ఉండే పరిశుద్ధాత్మ దాన్ని కాల్చేస్తుంది. పరిశుద్ధాత్మ అనేది మనలో లేనప్పుడు తప్పనిసరిగా మనము కొన్ని బలహీనతలకు మనం పట్టబడిపోతూ ఉంటాం. వాటి నుంచి మనం తప్పించుకోలేం, మన వల్ల కాదు. అందుకే ఈ రోజుల్లో చాలామంది మంచిదానిగానే ఉంటిని, మంచివాడగానే ఉంటిని, అపవాది ప్రేరేపించగా వాడే అవకాశాన్ని కలిగించగా పొరపాటు చేసేస్తేని. అలా చెప్పేటువంటి పరిస్థితులలో అవకాశము దొరికినప్పుడు ఆ తప్పును చెయ్యనివ్వకుండా వ్యక్తిని కాపాడేది పరిశుద్ధాత్మే. అది కాపాడమే కాదు, కానీ తనను పడగొట్టేటువంటి బలహీనత ఏదైతే ఉందో వారిలో ఉన్న పరిశుద్ధాత్మ బలహీనతను కాల్చేసి ఆ వ్యక్తిని తప్పిస్తుంది. పరిశుద్ధాత్మకున్న పవర్ అది. అందుకే మిలితే అనే దీవిలో మంటల్లో నుండి వచ్చినటువంటి ఆ సర్పము పట్టుకొనగా జాడించగా అగ్నిలో పడగా అంతమయ్యాది. దీవి అక్కడ ఉన్నటువంటి ఆ దీవిలో ఉన్న వ్యక్తులంతా కూడా ఇక చచ్చిపోతాడు అన్నా కూడా చావలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడవు. నీ భక్తి కలిగిన జీవితాన్ని మంట కలపటానికి ఏదో ఒక సందర్భంలో సాతానుడు నిన్ను శోధించి ఏదో నీ దగ్గర ఒక తప్పు చేయించి
నిన్ను ఆత్మీయ జీవితంలో బలహీనపరిచేటువంటి రీతిగా చేసే సందర్భములో నీలోనే అగ్ని అని చెప్పబడుచున్న పరిశుద్ధాత్మ అభిషేకము నీకు ఉంటే అది నిన్ను కాపాడుతుంది. నీ భక్తికి బలహీనతను చేకూర్చేటువంటి ప్రతి చెడును కాల్చివేసి అది పూర్తిగా పరిశుద్ధాత్మ దాని నుండి నిన్ను తప్పించేస్తుంది. బైబిల్ అదే మనకు చెబుతూ ఉంది. అందుకే ప్రవక్త ఇర్మియా కూడా ఒక్క మాట చెప్పాడు. ఇర్మియా చెప్పిన మాట ఏంటి తెలుసా? చూద్దాం. ఇర్మియా 5వ అధ్యాయాన్ని మీరు చూడండి. 14 నేను చదువుతా, మీరు వినండి. కావున సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా యొక్క వాక్కు. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే నా వాక్యములో వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే మన నోట నుండి వెలువడేటువంటి ప్రతి వాక్యము ఎటువంటిది అంటున్నాడు? అగ్ని వంటిది అని అంటున్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే ఆ కట్టెలు ఎవరికి పోల్చబడగలిగాయి? జనములకు పోల్చబడగలిగాది. బైబిల్ అదే చెబుతూ ఉన్నది. ప్రతి వ్యక్తి కూడా అగ్ని చేత కాల్చబడే వ్యక్తిగా కావాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ యొక్క తాకిడి ప్రతి వ్యక్తికి ఉండాలి. మనము కట్టెలకు పోల్చబడ్డాం. కట్టెలకు పోల్చబడిన మనమందరం కూడా కాల్చబడాలి అగ్ని చేత. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఒక అభిషేకం అనేది మనకు జరగాలి.